మొత్తం వీడియో చూడండి. నేను షాప్కి వెళ్ళాను అంటే మేత కోసం. అలాగే 2 చిన్న చేపలు తీసుకున్నా, అది కూడా మధ్యలో వీడియో పెట్టాను చూడండి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఎలా అనిపిస్తుందో. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఈ చేపలే 14 నెలలు ఉన్నాయి మా దగ్గర, అయ్యే పెద్దవి. చివరిన పెట్టాను ఈ చేపల్ని. అసలు ఎంత దీంట్లో ఇది కొత్త రకం వచ్చిందండి, నేను అంతకుముందు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎర్రగా ఉన్నాయి, అంటే లైట్ రెడ్ కలర్ ఉన్నాయి. నేను అంతకుముందు చూడలేదండి వీటిని, ఫస్ట్ టైం ఈ కలర్ చూడడం. ఈ చేపలు అసలు నాకైతే పెట్టిన వీడియోనే పెట్టాను చూడండి. అసలు చాలా బాగా నచ్చాయి, అసలు ఎంత బాగున్నాయి. వీటికన్నా నిన్న జెండా వందనం రోజు ఈ తీసిని ఈ కుదరక నేను తీయలేకపోయా నిన్న. ఇవాళ పెడుతున్న వీడియో. ఈ ఇప్పుడు చూపించే బ్లాక్ కలర్ ఇవి ఎక్కువ అసలు భలే లుక్ వస్తాయండి. ఈ దిష్టి తగలకుండా ఉండటం కోసం కొనుక్కెళ్తారు. ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో చూడండి. 2 కలర్స్, వైట్ ఆరెంజ్, బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చాయి. వీటన్నిటికన్నా ఇది జెండా రంగుల్లాగా ఉన్నాయి చూడండి. దీంట్లో వల్ల పచ్చలేదు. అసలు నాకైతే వీడియో జెండా రంగులతో పాటు పెడదాం అనిపించింది. చాలాసేపు తీసా, దగ్గర దగ్గర 2-3 నిమిషాలు ఉంటుంది ఇదే. నేను దాంట్లో పచ్చ ఒకటి ఉంటే జెండా రంగు అయిపోయింది. ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది, గ్రీన్ కలర్ లేదు. అసలు చాలాసేపు ఉంటుంది చూడండి. కావండి ఎంత లుక్గా వచ్చిందో. వాటిని చూస్తేనే జెండా రంగులాగా ఉన్నాయి, చూసారు కదా. ఇది గోల్డ్ ఫిష్ అంటారు దీన్ని. నాకు ఇది ఒకటే తెలుసు, ఇంకా అమ్మాయి తెలీదు. గోల్డ్ ఫిష్ అంటారు. ఇంకోటి నేను 14 నెలలు అనలా, అదేమో షార్ప్ ఏదో అంటారు, షార్పే అనుకుంటా చేప పేరు అంటారు. ఈ రెండే తెలుసండి. అసలు చూడండి ఎంత బాగున్నాయి. చిన్న చిన్న ఇవే పిల్లలు పెట్టాయి. ఇవి ఎక్కువ వీటికన్నా కూడా ఈ జెండా రంగులాగా వైట్ ఆరెంజ్ అలా ఉన్నాయి చూసారు, చిన్న చిన్నవి. అవి పిల్లలు పెడతాయండి. నేను తెచ్చిన తర్వాత కూడా పెట్టినాయి, నాకు 4-5 పుట్టినాయి. కదమాయి మరి తినేసిందా మరి, ఏమో చాలా పెడతాయి అంటారు. మాకు కదమాయి ఏమైనా తెలియదు, కానీ 4-5 అయితే పుట్టినాయి. నేను చూశాను. ఇంకోటి అసలు ఎన్నిసార్లు వస్తాయి చూడండి, ఇది మళ్ళీ వచ్చినాయి. నాకు అసలు ఈ చేపలే ఎక్కువ పిల్లలను పెడతాయి. ఒకటి బారుగా ఉంటుంది, ఒకటేమో పొట్టిగా రౌండ్గా ఉండే చేప, మగది ఆడది. అవి తీసుకొని చక్కగా జోడంటే ఇస్తారు కొంచెంమంది. అలా తీసుకోండి ఎక్కడైనా కూడా. ఈ అన్నాలతో కూడా చాలా బాగుంటుంది మల్కాజ్గిరిలో. నేను ఎప్పుడు మేత ఏంటి చేపలేంటి ఎప్పుడు నేను ఇక్కడే తీసుకుంటా. మాకు ఇదే దగ్గర షాపు. ఫస్ట్లో వెళ్ళాము ఎలా ఉంటుందా ఏంటని. తర్వాత నాకు ఇక్కడ క్వాలిటీ బాగా నచ్చింది, చేపలు నచ్చి నేను ఇక్కడే తీసుకోవడం జరుగుతుంది. ఎంత లుక్ వస్తాయో. నైట్ అయితే ఇంకా బాగుంటాయి, లైట్లు వేస్తారు కదా. ఇప్పుడే వేసే ఉన్నాయి, పగలే కదా ఇది. నైట్ అయితే ఇంకా బాగుంటాయి.
అండి ఈ చేపలు అనేది తెచ్చింది. అసలు కింద నుంచి చూస్తుందో ఫోన్ ఇంకా ఏదో కనబడుతున్నట్లుగా అది ఎంత క్యూట్గా ఉందో చూడండి. నేను తెచ్చిన చేప ఇదేంటంటే 10కి 2 చేపలు, జత వచ్చి 10 రూపాయలు, అంటే జత అంటే 2. అసలు చూడండి, ఇదొకటి నిన్న తీసుకొచ్చా. మేతకని వెళ్ళాము, మేతతో పాటు ఈ 2 చేపలు తీసుకొచ్చా. ఇక మనీ ప్లాట్కు ఉన్న నాసు ఉంటుంది చూసారా, ఆ నాసు పాకుడు లాంటిది తింటున్నాయి. ఎక్కువ చెరువుల్లో అయినా దేంట్లో అయినా ముందుతో పాటు పాకుడు అయ్యే కదా దడ్డి తినేవి, అలాగే ఇవి కూడా అలాగే తింటున్నాయి. చూడండి ఎన్నో. దీంట్లో ఒక చేప, దాంట్లో ఒక చేప ఉంది, మళ్ళీ కింద కూడా ఉన్నాయి. మొత్తం మేత వేయగానే రాత్రి అసలు పళ్ళు వచ్చేసినాయి. రోజు 5 బాల్స్ వేస్తాయి. మేత ఈ రౌండ్గా ఉంటాయి కదా, అవి ఏంటి ఆవు గింజలతో ఉంటుంది. రోజు నైట్ వీటికేమో ఒక 5 బాల్స్ వేస్తా, ఆ పెద్దవాటికేమో 1/2 స్పూను మేత వేస్తా. అంతకుముందు స్పూన్ వేసేదాన్ని, స్పూన్ దాక్కుంది చూడండి, అది ఆకుల్లో కదపకాలని వచ్చేసింది. భలే సందడిగా ఉంటుందండి. పని అయిపోయిన తర్వాత వీటితోనే ఇలా ఆడుకుంటూ ఉంటా, టైంపాస్ అయిపోద్ది నాకు. ఇవి పాతాయి, ఈ 2 చేపలు పాతాయి. నేను అంతకుముందు లైవ్లో కూడా చూపించా కదా మీకు, అయ్యండి.
ఈ షాపు శ్రీ బాలాజీ ఎక్వేరియం మల్కాజ్గిరి అండి. అసలు ఎంత బాగుంటాయో చూడండి చేపలు. నాకైతే బాగా నచ్చుతాయి. ఈ ఆరెంజ్ కానీ, ఆరెంజ్ వైటు అలా ఉంటాయి, ఆరెంజ్ బ్లాక్ అలా ఉంటాయి, చాలా బాగుంటాయండి. నాకు బాగా ఇష్టం. ఈ ఒకటి ఎంత బాగున్నాయో చూడండి. చాలా చాలా బాగున్నాయి కదా. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, అన్నీ చూడండి. చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి కూడా అండి. కంపల్సరీ బెల్ ఆల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ మీద టచ్ చేయడం బట్టి మర్చిపోవద్దు. బాయ్ అండి.